అంటే నమస్కారం. మేడే శుభాకాంక్షలు. నీ పేరేంటి బా? రమణారెడ్డి సార్. రమణారెడ్డి. ఏంటి రమణారెడ్డి గారు బాగున్నారా? ఏ బిల్డింగ్ ఇది? కళ్యాణ మండపం కడుతున్నారు. ఏంటి చెప్పండి. ఈరోజు మీ అందరికి కూడా మరొకసారి మేడే శుభాకాంక్షలు. మేడే పెట్టిందే ఎవరైతే లేబర్ ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయడం కోసం, వాళ్ళని ఎక్కడ కూడా ఎక్స్ప్లాయిట్ చేయకుండా అన్ని విధాల న్యాయం జరగాలని హక్కుల కోసం పోరాడుతూ ఇది గుర్తుండే విధంగా మేడే తీసుకొచ్చారు. ఇంకో 45 ఏళ్ళ నుంచి ఈ మేడే ఉత్సవాలు జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. మీరంతా కూడా కష్టజీవులు, కష్టపడుతున్నారు. ఇప్పుడు ఏంటి చెప్పండి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఉన్నారు మీరు, ఏంటి విశేషాలు? 30 ఏళ్ళు చున్నావా? నువ్వే పని చేస్తావమ్మా? ఇక్కడ ఏం పని చేస్తావు నువ్వు? నువ్వు మేస్త్రివి. లేబర్ అందరికి మేస్త్రిగా ఉండి పనులు చేపిస్తావు. నువ్వమ్మా? మాల్ అందిస్తావు వీళ్ళందరికీ. మా అబ్బాయి కూడా బీటెక్ అయిపోయింది సార్. ఏ ఉద్యోగం లేదు సార్. 5 ఏళ్ళు సార్. ఏ సబ్జెక్ట్ చేశాడు మీ అబ్బాయి? బీటెక్ కరెంట్ సంబంధించింది సార్. ఎలక్ట్రికల్ చేశాడా? పోయిన 5 ఏళ్ళ నుంచి ఏం జాబ్ లేదు, ఖాళీగా ఉంది. మా అబ్బాయిని కూడా ఇదే పని తీసుకుని సెంటర్కి చెప్పుకుంటాను సార్. అరే మాట్లాడతాను మీ అబ్బాయిది. నాకు 10 ఏళ్ళ నుంచి షుగర్ ఉంది. ఎన్నుపోస ఈ కంకర ఈ సైజ్ ఏంటి? అది తీసుకో. బాగా వేడుంది. ఈ ఎండలో కూడా పని చేస్తారా? బాగా వేడింది కదా. ఇప్పుడు ఇది ఎంత సైజ్? ఎంత ఇది? 20 mm. ఈ వర్క్ అంతా కాలమ్స్ అంతా 20 mm వేస్తారా? పుట్టింగ్స్ అన్నిటికీ అయితే వేస్తారు కింద బీమ్కి. ఇప్పుడు కాలమ్స్ వేస్తున్నారు. తాపీ మేస్త్రి. నా పేరు గణేష్ సార్. నేను ఒక 4 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను సార్. నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది సార్. బీకామ్ కంప్యూటర్స్ అయిపోయింది. ఇక్కడ SRJD ఆత్మకూరులోనే. అచ్చా, బీకామ్ చేసావు. గత 5 సంవత్సరాల నుంచి జాబులు లేక ఇబ్బంది పడుతూ ఇల్లు గడవక ఈ పనికి వస్తున్నాను సార్. నువ్వు ఎంత సంపాదిస్తున్నావు ఈ పనిలో? రోజుకి 800 సంపాదిస్తున్నాను సార్. నెలలో ఒక 10 రోజులు 15 రోజులు అట్లా ఉంటుంది సార్. కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది అయ్యి చదువుకొని కూడా ఈ పనికి వస్తున్నాను సార్. నీకు పెళ్ళి అయిందా? లేదు, ఇంకా పెళ్ళి కాలం. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది సార్. బీకామ్ కంప్యూటర్స్. వాళ్ళిద్దరు సెంటరింగ్. ఇక్కడ ఏమేం పనులు ఉంటాయి? ఇక్కడ సెంటరింగ్, మామూలుగా కాంక్రీట్ పని, సెంటరింగ్, రాడ్ బిండింగ్ అయ్యింది సార్. మట్టి పని సార్. అచ్చా, ఇప్పుడంతా కూడా ఈ మిక్సింగ్ ఇవి వచ్చాయి కదా ఆటోమేషన్లో, అవి వాడడం లేదా? సార్ కొద్దిగా బాగుండదు. మామూలుగా మిల్లర్తో కలిపేసుకుంటుంది సార్. 2 మిల్లర్లు ఉంది సార్. 2 మిల్లర్లు ఉన్నాయి. అందులో వేసి కలిపి ఎప్పుడు ఫ్రెష్గా వేసుకుంటున్నారు. సెంటరింగ్ సార్. ఇది ఇసుగా. ఏంటా బాగున్నావా? ఇవన్నీ బాక్సులు, చుట్టూ బాక్సులు, కాలమ్స్, ఇవన్నీ 7 గంటలకు వస్తారు. 7 గంటలకు వచ్చి డ్రాయింగ్ ఇస్తారు సార్ మాకు. ఆ డ్రాయింగ్ చూసుకునేసి దాంట్లో ఏ నంబర్స్, ఏ రాడ్ 10, 12, 20, 16 అనేవి ఉంటాయి సార్. దాన్ని బట్టి మేము ఒక 10 మంది పిల్లకాయలు ఈ కాలమ్స్ కట్టాలంటే సార్. ఇప్పుడు ఈ కాలం దగ్గర రండి. ఈ కాలమ్స్ కట్టాలంటే సార్ మాకు ఒక 10 మంది వస్తాం సార్. మేము రోజు 2, 3. ఇది 20 mm రాడ్. 20 mm రాడ్ ఒక 20 రాడ్లు ఇచ్చారు సార్. ఈ రాడ్లు కట్టుకుంటూ దానికి మళ్ళా అది 2 x 3 అడుగులు సార్ కాలం సైజ్. ఇది 2 x 3 2 అడుగులు 3 అడుగులు సార్ కాలం సైజ్. ఇప్పుడు దీనికి మళ్ళా ఎక్కడికక్కడ రీఎన్ఫోర్స్మెంట్ చేస్తారా? చేస్తాం సార్. దీనికి ఆ లెవెల్లో మళ్ళీ ఓవర్ ల్యాప్లు కట్టుకోవాలి సార్. ఓవర్ ల్యాప్ కట్టుకోవాలి. అడుగులు పెట్టి కట్ చేసుకుని కట్టాలి సార్. ఇంకా పోయే కొన్ని హైట్ లో కట్టుకుంటా పోతా ఉండాలి సార్. కడతా ఉండాలి. ఇంకా ఈ వంచాలంటే కనీసం అట్లేదు ఒక 5 మంది ఒక రాడ్ కానీ పట్టుకుంది వంచలేము సార్. టేబుల్ లో వంచుకోవాలి. ఇప్పుడు ఈ వంచడానికి ఇటుకి ఏమైనా మెషిన్స్ ఏమైనా వచ్చాయా? ఏం లేదు సార్. చేతులతోనే చేస్తున్నారా? చేస్తాం సార్. టేబుల్ అక్కడ ఉంది. బాగా ఎండలు కూడా బాగా ఉన్నాయి. 11 గంటలకు దిగేస్తా ఉన్నాం మేము. మళ్ళీ హార్డ్ వర్క్ సార్ ఇది. అవును, వేడి కూడా కదా, బాగా వేడి ఉంది. తర్వాత ఎండలు పుట్టింగ్ లో ఆ మ్యాట్లు కట్టేసి మ్యాట్ పైన దీన్ని నిలబెడతాం సార్ మేము. నిలబెట్టేసి కడితే అవునా ఆ బాక్స్
ఆ బాక్సులు సెట్ చేసుకుంటారు, దానిపైన మళ్ళీ కాంక్రీట్ వేస్తారు. కాంక్రీట్ ఈ టాపింగ్ డ్రిల్ చేసుకుంటారు సార్. వాళ్ళు కాంక్రీట్ వేస్తారు, మీరు రాడ్ బెండింగ్ చేయడం, సెంటరింగ్ సార్. సెంటరింగ్ కట్టడం మీ బాధ్యత. వాళ్ళు మళ్ళీ వచ్చి కాంక్రీట్ వేసి మిక్సింగ్ వేసి ఇది చేసుకుంటారు. అవన్నీ వాటరింగ్ అంతా వాళ్ళు చేస్తారు మళ్ళీ. అంటే కొంచెం బాగా హార్డ్ వర్క్ సార్. నువ్వేం చేసావు, ఏం చదువుకున్నావు నువ్వు? నేను 6th వరకు చదువుకున్నా సార్. నువ్వా? 10th వరకు చదువు. 10th వరకు చదువుకున్నారు. హార్డ్ వర్క్ ఇవన్నీ చేసి కీళ్ళు అరిగిపోతా ఉంది సార్. వయసు ఉన్న వరకే చేయగలుగుతుంది సార్. లేనప్పుడు ఏం చేస్తాం సార్? పోయే కొన్ని హైట్ సార్, 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు 6 ఉంటాయి కదా, అన్నీ వస్తాయి కదా. ఒక నెలకి ఒక 10 రోజులు 15 రోజులు ఉంటుంది సార్ పని. పెద్ద పనులైతే 15 రోజులు దాకా చేసుకోవచ్చు. చిన్న చిన్న 4 గంటలు 3 గంటలు ఇల్లు అయితే ఒక రోజే పని సార్. అవి తర్వాత చేసుకుని ఈ ఇచ్చే కూలి సాలక పిల్లకాయలను చదివించుకోలేక ఇబ్బందులు పడతా ఉన్నాం సార్. చేస్తా, ఏం చేయాలో చెప్తాను మీకు. గవర్నమెంట్ కూడా అన్ని ఆలోచిస్తున్నాం. మీరంతా కూడా అసంఘటిత కార్మికులుగా ఉన్నారు, మీకు అందరికీ చాలా ఇబ్బందులు ఉన్నాయి, మీకు న్యాయం జరగాలి. చేతినిండా కూడా పని లేదు సార్. లేక ఈసారి ఇసుక ఫ్రీ చేసాం, అదే మరి బిల్డింగ్ రెగ్యులేషన్స్ అన్ని ఫ్రీ చేసాం, సెట్ బ్యాక్స్ ఫ్రీ చేసాం. ఇక్కడ ఇప్పుడు బాగా పని బాగా అందుకే లేదు. ఇప్పుడు 15 రోజులు దాకా పని దొరుకుతుంది. ఇప్పుడు ఇంక పన్నుకు ఇబ్బంది లేదు, ఇంకా చాలా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఇది కొంచెం కష్టమైన పని. హార్డ్ వర్క్. ఇప్పుడు ఈ మ్యాట్లు 10 mm రాడ్, దీనికంతా మ్యాట్ కట్టుకుంటారు. కట్టేసి మళ్ళీ పైకి వస్తారు సార్. 1.5 అడుగు వస్తుంది సార్ పైకి. చుట్టూ అదే విధంగా వస్తుంది. బెండి చేస్తాం సార్. చుట్టూ అదే విధంగా చేసి 10.5 అడుగు ఆ మరి కడతారు. ఆ దారాలు తీసుకుంటారా, ఇవి దీనికి కడతారు. అలా కడతాం సార్. ఈ మరి ఒక్కో దానికి కట్టాలి. ఇది కానీ స్ట్రాంగ్గా కట్టకపోతే మళ్ళీ వీక్ అయిపోతుంది. వీక్ అయిపోతే లాభం లేదు. కట్టినా కూడా కన్స్ట్రక్షన్ కూడా వీక్ అవుతుంది. కట్టేసి బెండ్ చేస్తారు. మళ్ళీ పైకి అక్కడ ఎల్ల కొట్టారు. పైకి అక్కడ ఉంచుకుంటాం సార్ టేబుల్. అక్కడ ఆ టేబుల్ మీరు ఏం చేయగలుగుతారు? సెంటరింగ్ లోన్ పెట్టుకున్నాం సార్. సెంటరింగ్ ఓకే. అది ఏమా గొర్రెలు పెట్టుకున్నావా? బర్రెలా? అవును సార్. సంతోషమయ్యా, మీరు కష్టపడుతున్నారు, శ్రమ చేస్తున్నారు, మంచి బిల్డింగ్లు కడుతున్నారు. మీరు కట్టేది బిల్డింగ్లే కాదు, దేశ సంపద సృష్టిస్తున్నారు, రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తున్నారు. ఈరోజు మీ యొక్క కష్టం నేను చూశాను. 5 సంవత్సరాలైతే ఇసుక కూడా లేకుండా చాలా కన్స్ట్రక్షన్ మొత్తం ఆగిపోయింది. చాలామంది భవన నిర్మాణ కార్మికులు దెబ్బతిన్నారు. ఇప్పుడు దానికి కూడా నేను వచ్చినప్పుడు, ఇంత మునుపు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 1.5-2% డబ్బులు కూడా ప్రభుత్వం కాంట్రాక్టర్ నుంచి డబ్బులు సేకరించి మీకు భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ ఫండ్ కోసం ఖర్చు పెడుతున్నాం. దాంట్లో కూడా కొంత డబ్బులు ఉంది. ఇప్పుడు మీరు చెప్పారు సెంటరింగ్ సామానం కావాలని, అవన్నీ ఇప్పిస్తాను. అదే మనం గేదెలు పట్టుకుంటా ఉన్నారు, అది కూడా వర్కౌట్ చేద్దాం. ఇవేం చేయాలో చేద్దారని చెప్తాను. అన్ని విషయాలు నీ విషయం కూడా మాట్లాడి నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తాను, చెప్పి చేయిస్తాను. ఇల్లు కట్టిస్తాను, ఇంటి జాగా ఇప్పించి ఇల్లు జాగా కూడా ఇమ్మంటాను, ఇచ్చి అన్నీ చేస్తాను. రండి. ఇక్కడ రాడ్ వంచుకుంటారు, ఏ సైజు కావాలంటే ఆ సైడ్ అవన్నీ కూడా దీంట్లో ఉంచారు సార్. కట్టుకునేదానికి ఉంచుకుంటాం. 20-25 రోజులు ఇటుకన్నా ఇంకా లావు రాడు కూడా దీంట్లో ఉంచుకుంటాం సార్. చాలా సంతోషమా. ఈరోజు మొట్టమొదటిసారిగా మీ యొక్క కన్స్ట్రక్షన్ అంతా కూడా భవన నిర్మాణం డీటెయిల్స్కి వెళ్ళాను. ఏదైతే మీరు చూశారన్నీ, ఏ విధంగా మీరు ఈ వేస్తున్నారో, పునాదుల దగ్గర నుంచి, కాలమ్స్ దగ్గర నుంచి, ఫుట్టింగ్స్ దగ్గర నుంచి, మళ్ళీ కాలమ్స్ దగ్గర నుంచి రాడ్ బెండింగ్ ఎట్ట చేస్తున్నారు, కాంక్రీట్ ఎట్టేస్తున్నారు, కష్టాలన్నీ చూశాను. ఈరోజు ముఖ్యంగా మేడే ఉత్సవాలు జరుపుకునే ఈ సందర్భంలో భవన నిర్మాణ కార్మికుల దగ్గరికి వచ్చి ఇవన్నీ చూడడం చాలా సంతోషంగా ఉంది.
అదే సమయంలో మీ కష్టాలు కూడా అర్థం చేసుకున్నాను. మీ కష్టాలన్నీ పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం ఏమేం చేయాలో చేద్దాం. పుట్టింగ్ దగ్గర నుంచి పెయింటింగ్ వరకు మీ కష్టాలని నాకు అర్థమైనాయి. అవన్నీ సానుకూలంగా ఆలోచించి ఏ విధంగా పరిష్కారం చేయాలో చేస్తాం. సరేనా? థ్యాంక్ యూ.